ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో గమనించారా? బయట దేశాల్లో జరుగుతున్న యుద్ధాలు, మన ఇళ్లలో ఖర్చులు ఇవి రెండూ కలిసిపోతున్నాయి. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ అంచనాల ప్రకారం భారత్ 2027 నాటికి సుమారు 6.6% వృద్ధి సాధించే అవకాశం ఉంది. వినడానికి ఇది మంచి వార్తలా అనిపించినా దాని వెనుక పెద్ద ప్రమాదం కూడా ఉంది. అదేంటంటే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు. అక్కడ పరిస్థితులు కఠినంగా మారితే చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. భారత్ లాంటి దేశం చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతుంది. కాబట్టి చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో కూరగాయల నుంచి ఇంధనం వరకు అన్ని ధరలు పెరిగే పరిస్థితి వస్తుంది. ఇది నేరుగా మన జేబుపై ప్రభావం చూపుతుంది. ఇంకోవైపు ధరల పెరుగుదల ఎక్కువైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉంది. అప్పుడు అప్పులు ఖరీదవుతాయి, నెలసరి చెల్లింపులు పెరుగుతాయి. అంటే ఒక చిన్న అంతర్జాతీయ సమస్య కూడా మన రోజువారీ జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్థమవుతుంది. మొత్తానికి భారత్ వృద్ధి బలంగా ఉన్నా బయట ప్రపంచంలో జరిగే మార్పులు మన ఆర్థిక వ్యవస్థపై నీడలా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటిగా కలిసిపోయిన వ్యవస్థలా మారింది. ఒక్కచోట సమస్య వస్తే దాని ప్రభావం మన దగ్గర కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రపంచ రాజకీయ పరిస్థితులు ఎంత సున్నితంగా మారాయో ఒక చిన్న ఉదాహరణతోనే అర్థమవుతుంది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత్లో జరగాల్సిన గ్లోబల్ స్టీల్ కాన్ఫరెన్స్ ను వాయిదా వేశారు. ఇది సాధారణ వార్తలా అనిపించినా దాని వెనుక పెద్ద సందేశం ఉంది. ఈ కాన్ఫరెన్స్ లో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిశ్రమలు, పెట్టుబడిదారులు పాల్గొనాల్సి ఉంది. కానీ పరిస్థితులు అస్థిరంగా మారడంతో భద్రతా కారణాలు, ప్రయాణ సమస్యలు, వ్యాపార అనిశ్చితి అన్నీ కలిసిపోయి ఈ నిర్ణయం తీసుకున్నారు. అంటే ఒక ప్రాంతంలో టెన్షన్ పెరిగితే అది మరొక దేశంలో జరిగే వ్యాపార కార్యక్రమాలకు అడ్డంకి అవుతుంది. ఇంకా ముఖ్యంగా స్టీల్ రంగం, నిర్మాణం, వాహనాలు, పరిశ్రమలకు కీలకం. అలాంటి రంగంలో జరిగే సమావేశం వాయిదా పడ్డమంటే భవిష్యత్తు పెట్టుబడులు, ఒప్పందాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. మొత్తానికి మధ్యప్రాచ్యంలో ఉన్న ఉద్రిక్తతలు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం, పెట్టుబడులు, ఆర్థిక వ్యవస్థ ఇలా అన్నిటి మీద ప్రభావం చూపుతున్నాయి. ఇప్పుడు ప్రపంచం ఒకదానితో ఒకటి బలంగా అనుసంధానమై ఉందని ఇది మరోసారి నిరూపిస్తోంది.